RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండలంలోని రుద్రపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మైసమ్మ కుంట చెరువు మట్టిని కొంతమంది మాఫియా రుద్రపూర్ గ్యాంగ్ కొన్ని సంవత్సరాలుగా చెరువు నుండి తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. ఇటు విషయంపై గ్రామస్తుల సమాచారం మేరకు 2 జేసీబీలు 10 ట్రాక్టర్లు చెరువు నుండి మట్టిని తరలిస్తుండగా ట్రాక్టర్ల వారిని పర్మిషన్ ఉందా అని అడిగినా ఏం సమాధానం ఇవ్వలేదు. మట్టిని అమ్ముకొని మాఫియా గ్యాంగ్ లబ్ధి పొందుతున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటు సమాచారం చింతల మానేపల్లి మండలం రెవెన్యూ అధికారి సీనియర్ అసిస్టెంట్ కు దృష్టికి తెలియపరచగా వెంటనే స్పందించి ఇరిగేషన్ ఏఈకు చరవాణి ద్వారా తెలిపారు. ఏఈని చరవాణి ద్వారా వివరణ కోరగా తక్షణమే వెళ్లి మట్టి మాఫియా వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఏ అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ చొరవ తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టిని తరలించకుండా చూసి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉన్నాయని అక్కడనే ఉన్నాయి. ఊట కొట్టేదాన్ని బట్టి ఏం చెప్తావు? నేను కొట్టేది ట్రిప్లో ఇంటికాడ పోసుకుంటా. మీ సొంతమా? ఎందుకు తెలియదు? నేను కబీర్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు చింతల మానేపల్లి మండలం రుద్రాపూర్ మైసమ్మ చెరువులో ఉన్నాను. మైసమ్మ చెరువు తీసుకున్నట్లయితే మొత్తం తవ్వి మట్టి తరలించుకుని పోతున్నారు. ఈ ఊరు పెద్ద మనిషి లక్ష్మణ్ గారు మాకు అందుబాటులో ఉన్నారు. వారితో వివరణ కోరుకుంటున్నాం. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇది బూడిక తీసిన అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏటా ఎండాకాలం అంతా ఇట్లనే తీసుకెళ్తాం సార్. ఎవరిని ఏం అడుగుటానికి లేదు. ఎవరి అనుమతితో తెస్తాను, ఎవరు పర్మిషన్ ఇస్తానో ఎవరికి తెలుసలేదు. ఇక మేము చూసుకుంటూ ఉన్నాం కానీ మాకు అధికారం లేదు. ఈ ఊర్లో ఈ టీఆర్ఎస్ వాళ్ళు అధికారం నడిపించి ఇవన్నీ మాఫియా చేస్తారు. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, చెరువు మాఫియా వీళ్ళంతా నడిపించుకుంటాం సార్. మరి అదే అలవాట్లతోని ఇప్పటికీ తెలంగాణ అదే టీఆర్ఎస్ వాళ్ళతో తీరే ఇప్పటికంతే నడిపిస్తాం సార్. మేము భయపడే ఊరుకున్నాం. ఇప్పుడు దయచేసి మీకు చెప్పుకున్నాము. మీరు ఏం చేస్తారో దయచేసి మీరు దీనికి స్పందన చేయాలని మేము కోరుతున్నాం. పూడిగా తీయదో మట్టి తరలించుకొని పోతాం. దీంతో మీకు నష్టం ఏమిటి సార్? ఈ కట్ట ఏమంటే గుంట మీరు ఫోటో తీసుకోండి సార్. కట్టని కూలిపోతుందా కాదా, గండి పడతారా లేదా, కట్ట ఏమంటే మీరే చూస్తాం కదా సార్. ఇది మేము అబద్ధమా? మీరే చూసి మీ దృష్టికి చూపెడుతున్నాం. అబద్ధం కాదు, ఊర్లో ఉండి కాదు. ఇది అంత పెద్ద ఆఫీసర్ వచ్చి కలెక్టర్ వచ్చి చూడాలని మా కోరిక. మరి అధికారులను కలిసారా, చెప్పారా ఎప్పుడైనా? మరి మట్టి మాఫియా ఇక్కడ తీసుకుపోతున్నారని సారు అధికారులను చెప్పినా కలిసిన వాళ్ళు ఎవరు ఏమో పట్టించుకుంటలేరు సార్. వీళ్ళు కుమ్మెక్కయి వాళ్ళు కలుసుకొని పని నడిపిస్తున్నారు సార్. ఈ చెరువు పేరేంది? మైసమ్మ చెరువు. ఎన్ని రోజుల నుండి తీసుకుపోతున్నారు? ఇది పూడిక కాడ నుంచి యాట ఇదే పని. పూడిక నుంచి ఎప్పుడు బంద్ లేదు. ఎండాకాలం అంతా తీసుకుని వెళ్తున్నారు. మరి మీ చేన్లు పెద్ద పెద్ద 10 ఎకరాల చేన్లకు వేస్తున్నారు సార్. మరి మీ గ్రామస్తులు ఎప్పుడైనా దీన్ని అడ్డుకున్నారా? ఎప్పుడు లేదు. ఎందుకు?
ఏమో ఇక నేను చూసి నాకే బాధ అనిపిస్తే చెరువు పాడైపోతుంది, మరి తీస్తే తీయని కట్టేయమంటే తీసిందని మీకు చెప్పుకున్నాను సార్. ఇప్పుడు మీరు మొత్తానికి అధికారులతో ఏం కోరుకుంటున్నారు? అధికారులతో దీన్ని న్యాయం చేయండి. మీరు ఇటువంటి అన్యాయంగా అధ్వానంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడిపించి మట్టి రవాణా చేసుడు బంద్ చేయాలని నేను కోరిక నాది. ఇప్పటికైనా చింతల మానేపల్లి మండల అధికారులు, తహసీల్దార్, ఏఈ గారు స్పందించి వెంటనే ఇక్కడ మైసమ్మ చెరువులో జరుగుతున్న అక్రమ ఇసుకను అరికట్టాలని గ్రామ పెద్దలు లక్ష్మణ్ కోరుతున్నారు. ఈ చెరువు పేరేంటి సార్? ఇది చెరువు పేరు మైసమ్మ చెరువు సార్. ఈ సర్వే నంబర్? సర్వే నెంబర్ ఉన్నది కానీ నాకు అంత తెలియదు సార్ ఐడియా. ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి ఇటు సాగు చేసేటి? సాగు చేసేటి బాగానే ఉంటాయి సార్. 30, 40, 50 ఎకరాల దాకా ఉంటుంది. వాళ్ళు భయపడి వీళ్ళు పెద్ద పెద్ద భూస్వాములు వీళ్ళు నడిపించేటోళ్ళు భయపడాలి, వాళ్ళు ఎవరిని ఏమన్నారు అంతే. ఈ జేసీబీలు ఎక్కడ నుండి తెచ్చారు? అవి అంతా మాకు తెలియదు సార్. జేసీబీలు ఒక్కటి కాదు 3 జేసీబీలు నడుస్తున్నాయి. ఈ ఎండాకాలం అంతా 3 నడుస్తున్నాయి. ఎటు పడితే అంటే తెల్లం దాకా పొద్దున్న దాకా ఈ ఊర్లో మాకు నిద్రలు లేవు అని ఒక రోజు కోపానికి వచ్చి వాళ్ళు